ఎంత టార్చర్ పెట్టాడు వీడు. ఈ రోజు నా చేతుల్లో అయిపోయాడు. అయ్యో చాలా కొట్టి నోరు మూసుకొని చెప్తుంది. ఏమైంది ధనుసరి? ఏమైనది? అమ్మమ్మ నన్ను చంపేయాలని కొట్టేసింది, అది కూడా ఐరన్ రాడ్. మొగుడు ఉండగా నాకు సైట్ కొడుతున్నావా ధనుష్ బ్రో? వద్దు విరాట్ సార్, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా. ఇంకో 5 సెకండ్లలో నూనె మీద దాని కాలు పడుతుంది. ఆహా, ಕಾಫಿ ಎಡ್ತಾ ನಾನು ಒತ್ತಾ ఏంటి నాకు సైట్ కొడుతుంది? బ్రదర్ కాలికి దెబ్బ తగలడంతో దీనికి ధైర్యం ఎక్కువైనట్టుంది. మొగుడు ఉండగా నాకు సైట్ కొడుతున్నావా ధనుష్ బ్రో? వద్దు విరాట్ సార్, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా. కప్పు తీవే. ఇంకో 5 సెకండ్లలో నూనె మీద దాని కాలు పడుతుంది. ఆహా, ఏంద బాటా సుతా ఉన్నది? విరాట్ సార్, వదలండి. వదలండి విరాట్ సార్. నందిక, విరాట్ సార్ వదిలేసేయండి. విరాట్ సార్ మీకే చెప్తున్నా. జాగ్రత్త విరాట్ సార్. విరాట్ సార్ మీరు వదలండి. విరాట్ సార్, నందిక, విరాట్ సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? నానమ్మ, నందిక
నన్ను విరాట్ బాబుని సంపాలని సొత్తున్నది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నానమ్మ, అదేం లేదు. విరాటే నన్ను చంపాలని గన్నుతో బెదిరిస్తున్నాడు. మే నందిక, నిన్ను మాస్టర్ ఏంటి కలుతాడే? అబద్ధాలు చెప్ప మాకు. నువ్వే ఏదో చేసుంటావు. ఏయ్ కొండముచ్చు, కొట్టానంటే ముఖం పగిలిపోతుంది. విరాట్ నా మీద కక్ష కట్టాడు. నేను ధనుష్తో సంతోషంగా ఉండడం అతనికి ఇష్టం లేనట్టుగా ఉంది. అప్పుడేమో నా మానం తీశాడు, ఇప్పుడేమో నా ప్రాణాలు గాల్లో కలపడానికి ప్రయత్నిస్తున్నట్టున్నాడు. నీ మానం తీశాడా? ఎప్పుడు? అంటే మానం కదండి, అభిమానం అని చెప్పబోయి అలా అనింది. నందిక విరాట్ని ప్రేమించిందిగా, విరాట్ రిజెక్ట్ చేశాడు అని అలా చెప్తుందంతే. అవునవును, అంతే ధనుష్ సార్, అంతే. అసలు ఇక్కడ ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు. నందిక భూమిని చంపాలని చూసిందని వీళ్ళంటున్నారు. నందికనే చంపాలని విరాట్ గన్తో కాల్చాడని నందిక అంటోంది. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోలేకపోతున్నాను. అమ్మమ్మ, ఫుల్ పిక్చర్ క్లియర్ గా అర్థమైపోయింది నాకు. నందికే భూమి విరాట్ని చంపాలని గన్ తీసుకొని షూట్ చేసే ప్రయత్నం చేసింది. నా సర్వీస్ రివాల్వర్ నా రూమ్లో ఉండాలి గాని నందిక చేతులకి ఎలా వచ్చింది? ధనుష్ సార్, మీకు నా మీద కోపంగా ఉంటే అది వేరే రకంగా చూపించండి, కానీ ఇలా చేయని తప్పుకి నన్ను ఇరికించుకండి. విరాట్ నన్ను చంపాలని చూశాడు. విరాట్ నిన్ను చంపాలి అనుకుంటే మన రూమ్కి వచ్చి నిన్ను చంపాలి గాని అమ్మమ్మ రూమ్కి ఎందుకు వస్తాడు? నా సర్వీస్ రివాల్వర్ ఎక్కడుందో నీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. దాన్ని విరాట్ ఎలా తీస్తాడు? ఏంటిది నందిక? మనుషుల ప్రాణాలతో చెలగాటమాడాలనుకుంటున్నావా? మనిషి మీద ఎంత కోపం ఉంటే మాత్రం కాల్చేస్తావా? అయ్యో నానమ్మ, నేనేం చెయ్యలేదు. హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. హార్ట్ అటాక్? అయ్యో, ఇప్పుడేం చేయాలో చెప్పండి. నోట్లో నోరు పెట్టి ఊదాలి. ఆ ఆక్సిజన్ అంది మనిషి బతికేస్తాడు. నోట్లో నోరు పెట్టాలా? ఏంటి సీసీ అంటే నీ మొగడే కదా. నోట్లో నోరు పెట్టు, నోట్లో నోరు పెట్టు, నోట్లో నోరు పెట్టు. హలో మేడం, వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్తున్నారో ఏమైనా తెలిసిందా? ఇప్పుడే చెప్పారు మేడం, దేవీపురానికి వెళ్తున్నారట. ఆ చలమయ్య ఉంటేనే కదా ప్రాబ్లం. అతన్నే లేకుండా చూస్తే ఆ చలమయ్యని చంపేద్దాం. నా బిడ్డ తిరిగి రావడం నీకు ఇట్టం లేదన్న విషయం నాకు అర్థం అవుతుంది. చెప్పు, గంగని కేసేసింది, ఎందుకు దాన్ని వదిలించుకోవాలనుకుంటున్నావు? నీ కొడుకులాగే నీకు కూడా దాని పుట్టుక మీద అనుమానం ఉందా? అది నా బిడ్డ కాదని నువ్వు నమ్ముతున్నావా? అందుకే దాన్ని వదిలించుకుందాం అనుకుంటున్నావా? చెప్పు, లేదంటే మీరు ప్రసాద్, చూసావమ్మా, విన్నావా? అది సిరే, వసాయ్ సిరే.